ఈగల్ సోలోగా విడుదలయ్యేలా సహకరించాలని కూడా చాంబర్ అయితే కోరుతున్నారు అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారైతే ఒక లెటర్ లో రాసుకొచ్చారు. అయితే దీనిపై ఫిలిం చాంబర్ అయితే ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఫిలిం చాంబర్ పెద్దలైతే ఈ మాట నిలబెట్టుకుంటారా లేక రవితేజ గారి సినిమానే లైట్ తీసుకుంటున్నారా? మిగిలిన హీరోలకు ఇచ్చిన గౌరవం మాత్రం మాస్ రాజా రవితేజ గారికి మాత్రం ఎందుకు దక్కట్లేదు? సంక్రాంతి బరిలో ఉన్న మిగిలిన హీరోలను ఎందుకు వాయిదా వేసుకోవాలని వారికైతే ఎందుకు తెలపలేదు? కేవలం రవితేజ గారి సినిమాకు మాత్రమే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మాస్ మహారాజ్ రవితేజ గారు నటిస్తున్న ఈగల్ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈగల్ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఎక్కువగా ఈయన సినిమాటోగ్రాఫర్ గా పరిచయం అయ్యాడు, కానీ ఇప్పుడు మరోసారి దర్శకుడిగా పరిచయం అయితే కాబోతున్నాడు. ఇందులో కావ్య తప్పర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, మధుబాల కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈగల్ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ అయితే బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈగల్ చిత్రంతో మరోసారి మాస్ మహారాజ్ రవితేజ గారు అయితే డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. నిజానికి జనవరి 13వ తేదీ సంక్రాంతి కానుకగానే విడుదల కావాల్సి ఉంది, కానీ ఈసారి పండక్కి ఎక్కువ సినిమాలు విడుదల కాబోతుండటంతో థియేటర్లు సరిపోవని, ఇబ్బందులు రావడం ఖాయమని తమ రిలీజ్ వాయిదా వేయాలని కూడా సూచించారట నిర్మాతలు. దీంతో ఈగల్ మూవీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాస్ మహారాజ్ రవితేజ గారైతే ఇందుకు ఒప్పుకొని తమ సినిమాను వాయిదా వేసుకున్నారు. అయితే సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే ఆ తర్వాత సోలో విడుదల తేదీ ఇస్తామని కూడా అన్నారట. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9వ తేదీ రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ ఇప్పుడు ఈగల్ సినిమాకు మళ్ళీ కూడా పోటీ ఏర్పడింది. అదే రోజు రిలీజ్ అయ్యేందుకైతే చాలా సినిమాలు క్యూ కూడా కడుతున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2, అలాగే ఫిబ్రవరి 9వ తేదీ ఊరి పేరు భైరవ్ కోన అనే సినిమాతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లాల్ సనం డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యేందుకైతే సిద్ధమయ్యాయి. ఇంకా చిత్రాలు కూడా అదే రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీంతో తమకు సోలో రిలీజ్ డేట్ కావాలంటూ సదరు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు తెలుగు ఫిలిం చాంబర్ కైతే లేఖ కూడా రాసింది. చాంబర్ పెద్దల నిర్ణయం మేరకే సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈగల్ అయితే వాయిదా వేసుకున్నాం, అందుకు మా సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ మా మూవీ విడుదల రోజే చిత్రాలు రిలీజ్ అయ్యేందుకైతే రెడీ కూడా అయ్యాయి. ఈగల్ సినిమాకు సోలో డేట్ ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈగల్ సోలోగా విడుదలయ్యేలా సహకరించాలని కూడా చాంబర్ అయితే కోరుతున్నారు అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారైతే ఒక లెటర్ లో రాసుకొచ్చారు. అయితే దీనిపై ఫిలిం చాంబర్ అయితే ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఫిలిం చాంబర్ పెద్దలైతే ఈ మాట నిలబెట్టుకుంటారా లేక రవితేజ గారి సినిమానే లైట్ తీసుకుంటున్నారా? మిగిలిన హీరోలకు ఇచ్చిన గౌరవం మాత్రం మాస్ రాజా రవితేజ గారికి మాత్రం ఎందుకు దక్కట్లేదు? సంక్రాంతి బరిలో ఉన్న మిగిలిన హీరోలను ఎందుకు వాయిదా వేసుకోవాలని వారికైతే ఎందుకు తెలపలేదు? కేవలం రవితేజ గారి సినిమాకు మాత్రమే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది మాత్రం ఫిలిం చాంబర్ పెద్దలే తెలుసుకోవాలి.